సంక్రాంతి బరిలో మహేష్ బాబు సినిమా అంటే పందెంకోడి కాలుకి కత్తి కట్టినట్టే. బాబుగారి బొమ్మ పడిందంటే బాక్సాఫీస్ పందెం కొట్టినట్టే. అందులోనూ గురూజీ, మహేష్ జీలది ప్రామిసింగ్ ప్రాజెక్ట్ కాబట్టి కమర్షియల్ హిట్ పక్కా అనే ధీమాలో ఉన్నారు ఫ్యాన్స్. రమణగాడ్ని చూడగానే మజా వస్తుంది. హార్ట్ బీట్ పెరుగుతుంది. ఈల వేయాలనిపిస్తుంది అంటూ భారీ హైప్ పెంచేశారు మహేష్ బాబు. మరి నిజంగానే విజిల్ వేయాలనిపించిందా? హార్ట్ బీట్ పెరిగిందా? మజా వచ్చిందో లేదో సమీక్షలో చూద్దాం. 25 తల్లి పిలుపు కోసం ఎదురుచూసే గుంటూరు కుర్రాడి కథే గుంటూరు కారం. త్రివిక్రమ్ స్టైల్లో సినిమా కోసం 3 ముక్కల్లో చెప్పాలంటే, ఎప్పుడూ కిటికీలో నుంచి ఎవరికోసమో చూసే నాన్న, తలుపులు వేసేసిన అమ్మ, రోడ్డుపై పడ్డ కొడుకు. ఈ ముగ్గురి నడుమ ఓ విలన్, మరో హీరోయిన్. క్లుప్తంగా గుంటూరు కారం కథాంశం ఇదే. రమణగాడు అలియాస్ భోగినేని వెంటకరమణ, మహేష్ బాబు గుంటూరు కారం లాంటి ఘాటైన కుర్రాడు. 5 ఏళ్ల వయసులోనే తల్లి వసుంధర, రమ్యకృష్ణ వదిలేసి వెళ్ళిపోతుంది. తండ్రి సత్యం, జయరాం చేయని నేరానికి జైలుకి వెళ్తాడు. దాంతో రమణ అత్త, ఈశ్వరీరావు దగ్గరే పెరుగుతాడు. తన తల్లి ప్రేమను పొందుకోవడం కోసం 25 ఎదురుచూసిన రమణకి ఎట్టకేలకు తల్లి నుంచి పిలుపు వస్తుంది. అప్పటికే తన తల్లి వసుంధర మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతుంది. తల్లి పిలిచిందని ఆశగా వెళ్లిన రమణకి ఊహించని ఘటన ఎదురవుతుంది. తల్లితో ఎలాంటి సంబంధం లేదని సంతకం చేయమని రమణ బెదిరిస్తాడు వసుంధర తండ్రి వెంకటస్వామి, ప్రకాష్ రాజ్. తల్లి ప్రేమను పొందుకోవడం కోసం సంతకం పెట్టకుండా ఎదురు తిరుగుతాడు రమణ. ఈ ప్రయత్నంలో రమణకి దగ్గరవుతుంది లాయర్ పాని, మురళి శర్మ కూతురు అమ్ము, శ్రీలీల. అసలు వసుంధర రమణని ఎందుకు వదిలేసి వచ్చింది? నారాయణ రావు రమేష్ నీ రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది? సత్యానికి ఎందుకు విడాకులు ఇచ్చింది? తల్లి కొడుకులు కలుసుకోకుండా వెంకటస్వామి కుట్రకి గల కారణం ఏంటి? చివరికి ఆ తల్లి కొడుకులు కలుసుకున్నారా లేదా అన్నదే మిగిలిన కథ. గుంటూరంటే పుట్టిన ఊరని మమకారమో ఏమో కాని గుంటూరు కారంలో మహేష్ బాబు చెలరేగిపోయారు. సరిలేరు నీకెవ్వరు సినిమా అప్పుడు మహేష్ బాబు ఓ మాట అన్నారు. నా నుంచి మాస్ మసాలా సినిమా రావడం లేదని ఫ్యాన్స్లో కంప్లైంట్ ఉంది. ఈ సినిమాతో తీర్చేస్తా అని అన్నారు. కాని ఆ సినిమాతో ఫ్యాన్స్ కావాలనుకున్న మసాలా మీల్స్ సరిపోలేదు. కాని గుంటూరు కారం సినిమాతో ఫ్యాన్స్కి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు మహేష్ బాబు. తన నుంచి అసలు సిసలు మాస్ మసాలాను గుంటూరు కారంలో అందించారు. లుక్స్, పెర్ఫార్మెన్స్, మాస్ అపీరెన్స్, కామెడీ టైమింగ్, బాడీ ఈజ్, డాన్స్ నెక్స్ట్ లెవెల్. కాని మహేష్ ఎంత మాస్ అవతారం ఎత్తినా క్లాస్ పాత్రలకు కనికట్టు చేసినంతగా మాస్ పాత్రల్లో ఇమిడిపోవడం చాలా కష్టం. అయినప్పటికీ కూడా రమణగాడిగా గట్టిగానే ఘాటు చూపించారు. నక్కిలీసు గొలుసు సాంగ్ కాని, ఇంటర్వెల్ ఫైట్ కాని, కుర్చీ మడత సాంగ్ కాని నిజంగానే ఫ్యాన్స్ని కుర్చీలలో కూర్చోనియలేదు. కథనంలో ఒడిదుడుకులున్న బాధ్యతను తన భుజాలపై మోసి సినిమాని సేఫ్లో పడేయడంలో మహేష్ బాబు దిట్ట. గుంటూరు కారం సినిమాలోనూ అదే మ్యాజిక్ చేశారు మహేష్ బాబు. రమణగాడి పాత్ర వరకు గుంటూరు కారం సినిమాకి ఫుల్ మార్కులే పడ్డాయి. ఆయన పెర్ఫార్మెన్స్ గురించి చెప్పేదేముంది? ఫ్యాన్స్కి నచ్చినట్టు తనకి వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆయన డైలాగ్ డెలివరీ ఒక్కొక్కరికి నచ్చుతుంది, ఇంకొంతమంది నచ్చదు. నచ్చేవాళ్లే మేజర్ ఆడియన్స్ ఉండటంతో మహేష్ బాబు నటనకు మంచి మార్కులే పడుతుంటాయి. ఆయన ఇమేజ్, సోలో పెర్ఫార్మెన్స్తోనే నిలబడ్డ సినిమాలెన్నో ఉన్నాయి. గుంటూరు కారం సినిమా కూడా ఆ కోవలోనిదే. అసలు కంప్లైంట్ అంతా గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్పైనే. బలమైన నేపథ్యం ఉన్న కథకు బలమైన సన్నివేశాలు తోడైతే రిజల్ట్ సాలిడ్గానే ఉంటుంది. అందులోనూ మాటల మాంత్రికుడిగా పేరొందిన త్రివిక్రమ్కి మహేష్ బాబు కాంబో మూవీపై ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్లో ఉంటాయి. కానీ ఆ అంచనాలను అందుకోలేకపోయారు. బంధాలకు, భావోద్వేగాలకు పెద్ద పీట వేసే త్రివిక్రమ్ కథేం ఉందిలే అనుకున్న కథల్ని కూడా తన దర్శకత్వ ప్రతిభతో అద్భుతం అనిపించేట్టు చేయగలరు. కాని గుంటూరు కారంలో కథని ఎమోషనల్గా ఆడియన్స్కి కనెక్ట్ చేసే స్కోప్ ఉన్నా భారం మొత్తం మహేష్పై వదిలేశారు. మహేష్ లుంగీ కడితే చూస్తారు, బీడీ కాలిస్తే విజిలేస్తారు, కుర్చీ మడత పెడితే తిరిగుండదనే ధీమానో ఏమో కాని ఖచ్చితంగా ఇది గురూజీ శైలి సినిమా అయితే కాదు. పోనీ కొత్తదనం అని సరిపెట్టుకుందామనుకున్నా సినిమాలో చెప్పినట్టుగా అప్పుడెప్పుడో పాత సినిమాల్లో చూసాం ఇలాంటి ఏసాలు అనేట్టుగానే ఉన్నాయి. చాలా సీన్లు పొలిటికల్ నేపథ్యం ఉన్న కథను డీల్ చేయడం అంటే మామూలు విషయం కాదు.
పైగా ఎన్నికలకు ముందు అందులోనూ పవన్ కళ్యాణ్కి వీర విధేయుడిగా పేరొందిన గురూజీ పొలిటిక్స్ని టచ్ చేస్తున్నాడంటే అది అధికార పార్టీపై గురిపెట్టిన బాణంలాగే ఉంటుంది. కానీ అందరివాడిగా పేరొందిన మహేష్ బాబుతో ప్రభుత్వాలను కెలికించే సాహసాన్ని చేయలేదు త్రివిక్రమ్. కుటుంబ కథా చిత్రానికి జస్ట్ పొలిటికల్ టచ్ ఇచ్చారంతే. విమర్శల జోలికి పోలేదు కాని ఎమోషన్స్ని క్యారీ చేయలేకపోయారు. పాత్రలకు జీవం పోసే మహేష్ బాబు, రమ్యకృష్ణ, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, జయరాం, ఈశ్వరీరావు లాంటి బలమైన కాస్టింగ్ ఉన్న వాళ్ల నుంచి అబ్బా అనిపించేట్టుగా బలమైన సీన్లు లేకపోవడం గుంటూరు కారంలో ఘాటు తగ్గడానికి ప్రధాన కారణం. పాత్రలు ఎంట్రీ ఇచ్చినంత ఎంగేజింగ్గా ఎగ్జిట్ లేదు. పాత్రల్ని సరిగా వాడుకోలేదేమో అనిపిస్తుంది. కథతో పాటు పాత్రలు జర్నీ చేయలేకపోయాయి. అసలు జగపతి బాబు ఎందుకు ఉన్నారో, అతనితో ఏం చేయించారో కూడా అర్థం కాని పరిస్థితి. మదర్ సెంటిమెంట్ అనేది కథకి బేస్ పాయింట్ అయినా చివరి వరకు కూడా తల్లి కొడుకుల మధ్య బలమైన ఎమోషన్ సీన్ పడలేదు. ప్రీ క్లైమాక్స్లో తల్లి కొడుకుల మధ్య సీన్ లాంటిది ఇంటర్వెల్కి ముందు పడి ఉంటే సెంకడాఫ్పై మరింత పట్టు ఉండేది. కానీ అప్పటికే కథ గాడి తప్పేసింది. మహేష్ మ్యాజిక్ని, ఆయన మేనరిజంని చూడ్డం తప్పితే కథ కోసం కాదన్నట్టుగా మారింది పరిస్థితి. కథ కాస్త గాడి తప్పుతుందన్నప్పుడల్లా కమర్షియల్ అంశాలను జోడించి కథలో చలనం రప్పించడంలో గురూజీ దిట్టే. సీనియర్ యాక్టర్లతో సపోర్టింగ్ కాస్ట్ బలంగా కుదిరినా గురూజీ తన మ్యాజిక్ చూపించలేకపోయారు. సీరియస్గా సాగిపోయే కథలోకి కథానాయకురాల్ని తీసుకుని రావడం అనేది ఒక్కో దర్శకుడిది ఒక్కో శైలి. గురూజీ మంచి కథకుడే కావడంతో హీరోయిన్ని కథలోకి భలే గమ్మత్తుగా దింపుతాడు. ఒకనొక సందర్భంలో కథనాయకురాలు లేనిదే కథేలేదు అన్నట్టు కథను మలచడంలో దిట్ట మన గురూజీ. ఈ సినిమాలో కూడా రమణగాడి లవర్ అమ్ముగా మాయచేసింది శ్రీలీల. నిజానికి ఆమె క్యారెక్టరైజేషన్ కూడా అంత బలమైనది కాదు. హీరో కనిపించి రమణగాడు గుంటూరు వచ్చినప్పుడు గుర్తెట్టుకో అని అన్నాడో లేదో సూట్ కేసు సర్దుకుని రమణగాడి దగ్గరకు వెళ్ళిపోతుంది. రమణగాడి ప్రేమలో పడటానికి బలమైన కారణం కాని కథలో అమ్ముకి ఇంపార్టెంట్ స్కోప్ కానీ లేదు. కాని తనకి ఇచ్చిన పాత్రను చింపేసింది. శ్రీలీల మిర్చియాడ్లో నక్కిలీసుగొసులు పాటకి కుర్రకారుని పిచ్చెక్కిపోయేట్టు చేసింది. నిజంగానే ప్రభుదేవాకి డూప్ లాగే చేసింది. ఆమె మెల్లికలతో మతులు పోగొట్టింది. క్లైమాక్స్లో వచ్చే కుర్చీ మడత సాంగ్లో అయితే నిజంగానే కుర్చీలలో కూర్చోనీయలేదు. స్టైలిష్ లుక్లోనే కాకుండా మన తెలుగు పిల్ల లంగా ఓని చీరల్లో అదరగొట్టేసింది. ఇక త్రివిక్రమ్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ మస్ట్. మీనాక్షి చౌదరిని కూడా అదే సెంటిమెంటో పెట్టుకున్నారో ఏమో కాని మహేష్ బాబు మరదలిగా మీనాక్షి చౌదరి ఓ 2-3 సీన్లలో కనిపిస్తుంది. మహేష్ బాబు మందు తాగేప్పుడు ఆమ్లెట్లు వేసివ్వడానికి, సోడా కలిపి ఇవ్వడానికి అన్నట్టుగా. ఆమె పాత్రకు ప్రాధాన్యతే లేదు. ఇక ప్రకాష్ రాజ్ తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నాడు. కాకపోతే ఇంతకు ముందు చేసిన పాత్రలాగే కనిపిస్తాయి. రంగస్థలంలో కూడా ఇలాంటి ముసలి పాత్రలోనే కనిపించడంతో ఎక్కడో చూసినట్టు ఉందే అనిపిస్తుంది. మినిస్టర్ వసుధరగా రమ్యకృష్ణ పర్ఫెక్ట్గా సూట్ అయ్యింది. అయితే ఆమె పాత్రకు మరింత స్కోప్ ఇచ్చి ఉంటే రిజల్ట్ మరో విధంగా ఉండేది. ఈశ్వరిరావు, మురళీశర్మ, జయరాం, రావు రమేష్ వారి పాత్రల మేరకు న్యాయం చేశారు. వెన్నెల కిషోర్ టైమింగ్ అక్కడక్కడా వర్కౌట్ అయ్యింది. గుడ్డోడిగా అజయ్ నవ్వించాడు. అజయ్ ఘోష్ విలన్గా గమ్మతైన ఎంట్రీ. ఆడాళ్లతో మహేష్ బాబు ఫైట్ నవ్వు తెప్పించాయి. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. కుర్చీ మడత సాంగ్తో పాటు ఇంట్రో సాంగ్ అదిరింది. ఫ్యాన్స్కి అయితే ఈ 2 సాంగ్స్తో పాటు నక్కిలీసుగొసులు సాంగ్ పండగే. అయితే ఆ క్రెడిట్ కుంచే రఘుకి దక్కొచ్చు. ఎందుకంటే నక్కిలీసు గొలుసు కంపోజ్ చేసింది ఆయనే కాబట్టి ఓవరాల్గా గుంటూరు కారంలో మహేష్ బాబు మెప్పించాడు. త్రివిక్రమ్ నిరాశపరిచాడు. గుంటూరు కారంలో కథకి కావాల్సిన మామకారం లేదు. అనుకున్నంత ఘాటు లేదు. ఫ్యాన్స్ వరకు కుర్చీ మడత పెట్టొచ్చు. కలెక్షన్లకు కొదువేం ఉండదు. బట్ భారీ అంచనాలతో వెళ్తే మాత్రం నిరాశ తప్పదు.